శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామి వారు రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. కణదుత్పాదరసంబు తాత్వికుడు బంగారంబుగా వించునట్లు అనుమానాస్పదమై వినాశకరమై అల్లాడు జీవుండు భ్రమనుగా మార్చెడు త్రోవ జూపితి నిధిధ్యాసంబు సంధించి మీ కనులో విప్పుడు శూన్యమందు హరి సంకాసంబు సందిల్లెడు. రససిద్ధుడైన యోగి పాదరసాన్ని బంగారంగా మార్చినట్లుగా ఈ జీవుణ్ణి పరమాత్మగా మార్చగలిగిన ఒకే ఒక మహాయోగము ధ్యానం. అటువంటి ధ్యాన యోగాన్ని ఆశ్రయిస్తే శూన్యం సైతం వైకుంఠమై ధన్యమవుతుంది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. సగుణ బ్రహ్మముగా తలంతురు నిను సన్యాసులున్ యోగులను నిగమంబుల్ నిగమాంత భాష్య చేయములు నిన్నే ఉపాసించు నా భగవంతుడవు దేవదేవుడవు నిన్ ప్రార్థించు వారెల్లరన్ వగలన్ బాసి తరింతురు ఈప్సిత మహాభాగ్యంబులను పొందుచున్. స్వామి మనం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో స్వామివారిని మనం ఎందుకు కొలుచుకుంటున్నాము అంటే మన యొక్క ఈప్సిత సిద్ధులు తీర్చుకోవడం కోసం. ఈప్సిత సిద్ధులు అంటే కొంతమందికి భౌతికంగా ధనధాన్యాలు పొందాలని, బంగారం పొందాలని, భూములు పొందాలని, లేదంటే మంచి పలుకుబడి కలిగినటువంటి ఉద్యోగాలు రావాలని, లేదనుకుంటే కీర్తి ప్రతిష్టలు రావాలని, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి భౌతికమైనటువంటి విషయాలు ఉంటాయి. అదేవిధంగా అభౌతికంగా 84 లక్షల జడ జన్మల తర్వాత కూడా ఆవిర్భవించినటువంటి మానవ జన్మకి ముక్తిని పొందడం కోసం, ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందడం కోసం కూడా స్వామివారిని మనం ఆశ్రయించడం జరుగుతుంది. అంటే ఇటు భౌతికంగా ఉండేటటువంటి కోరికల కోసం, అదేవిధంగా అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపదను పొందడం కోసం కూడా స్వామివారిని మనం ఏ విధంగా భావిస్తాం? సగుణ బ్రహ్మముగా తలంతురు నేను సన్యాసులున్ యోగులున్. మరి ఆ విధంగా ఎంతో తపస్సు చేస్తున్నటువంటి సన్యాసులు యోగులు కూడా మన స్వామినట సగుణ బ్రహ్మంగా తలుస్తారట. అంచేతనే శ్రీరామచంద్రమూర్తిని కూడా సగుణ బ్రహ్మ స్వరూపము అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈనాటి ఈ యొక్క ఆధునిక కాలంలో కూడా మన విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులను అందరినీ కూడా సగుణ బ్రహ్మ స్వరూపంగా మనం కొలుస్తున్నాం. నిగమంబుల్ నిగమాంత భాష్య చేయములు నిన్నే ఉపాసించును. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణుస్వరూపము, ప్రతి విషయం కూడా ఆ స్వామినే తలుచుకుంటూ ఉండడం జరుగుతుంది. భగవంతుడవు దేవదేవుడవు నిన్ను ప్రార్థించు వారెల్లరన్ వగలన్ బాసి. అంటే మనకి అనేక రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా స్వామి రూపమాపి తరింతురు ఈప్సిత మహాభాగ్యంబులను పొందుచున్. ఆ విధంగా తరింప చేస్తారు స్వామి మనం. ఇంచేత 84 లక్షల జడ జన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మకి మన ఈప్సిత మహాభాగ్యాలని ప్రసాదిస్తూ, ఈప్సిత మహాభాగ్యాలు అంటే ఏమిటి? మనం ఈ సృష్టిలో ఆవిర్భవించాం కాబట్టి మనకి
ఏదో ఒక వ్యాపారమో, ఉద్యోగమో, వ్యవసాయమో కావాలి. సో అవి సవ్యంగా సాగడానికి కావాల్సినటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కావాలి. అదేవిధంగా మన పిల్లలు, మన పిల్లలు, మన వ్యవసాయాలు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, అదే విదేశీయానం ఒకటి కాదండి, ఎన్నో రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. సో ఈప్సిత మహాభాగ్యంబులను పొందుచున్, అవి ఇవ్వడమే కాకుండా తరింతురు, వగలన్ బాసి తరింతురు అంటే తరింపచేస్తారు స్వామి. మన కష్టాలన్నీ కూడా తీర్చడమే కాకుండా తరింపచేస్తారు. అంటే ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని మన ప్రతి అణువులోని కూడా వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవ చైతన్య శక్తిని ప్రవేశింపచేసి జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించి ఈ మహోన్నతమైనటువంటి విధానంలో మనల్ని తీర్చిదిద్ది మానవుడుగా అంటే మానవుడు ఈశ్వరుడిగా పరిణామం చెందేటటువంటి మార్గాన్ని మనకి ఉపదేశిస్తారని చెప్పి స్వామి మనకు తెలియచేస్తున్నారు. ఆ రహస్యాన్ని మనందరూ కూడా గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. రసస్వరూపులైన గురుదేవులకు పాదాభివందనాలు సమర్పించుకుంటూ, జ్ఞాన సభా సభ్యులకు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం. ఇది చాలా విశేషమైనది. ఎందుకు అంటే ఇది అనుభవంపై మోసి ఉన్నది. మహామంత్రం పొందిన ప్రతి సభ్యుడు అనుభవంలో తత్వం తెలుసుకున్న వారే. మన నిత్య దైనందిన జీవన ప్రయాణం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం జరుగుతుంది. ఎలాంటి పాపాలు కూడా అంటని మార్గంలో మనల్ని గురువర్యులు నడిపిస్తూ ఉంటారు. మరి అలా ప్రయాణం చేయాలంటే సభ్యుడు గురువు చెప్పిన విధానంలో నడుచుకోవాలి. మన గురువు మనలను కల్మషాలు అంటకుండా జ్ఞాన మార్గం వైపు తీసుకెళ్తూ ఉన్నారు. జ్ఞానం మూలం ఇదం జగత్. ఈ సృష్టికి అంతటికీ కూడా జ్ఞానమే ప్రధానమైనది. మనం కనుక ఆ జ్ఞానాన్ని అభ్యసించినట్లయితే ఇక దానిపైనంటూ ఇంకేం లేదండి. ఎందుకంటే అది యూనివర్సల్గా ఉన్నది జ్ఞానం. దాన్ని మనం పొందుతున్నాం అన్నమాట. మరి అలాంటి జ్ఞానాన్ని పొందాలంటే శిష్యుడు ఎంత అర్హత కలిగి ఉండాలి? ఆ స్వామి చెప్పే విషయాలు మనం రిసీవ్ చేసుకుంటూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. అలాగే మరి ఆ జ్ఞానాన్ని వారి యొక్క ప్రవచనాల రూపంలో, గ్రంథ రూపంలో మనకు అనేక విధాలుగా తెలియజేస్తూ ఉన్నారు. మరి సూఫీ అనే పుస్తకంలో చూడండి, ఒక పద్యంలో ఏం చెప్తున్నారంటే, ఎల్లరు చెప్పుచుండిరిల ఈశ్వరుడు ఇవని, మీరు కూడా ఆ కళ్ళలు బొల్లులొల్లి కథగా నిటు కల్పన చేసి చెప్పగా నొల్లునే, అంచు మీరనమోపుదురేమో, తదీయ వాస్తవం వల్ల రహస్యమును తెలిపి అద్భుత మార్గము విప్పి పెట్టితిన్ అన్నారు. అంటే ఎల్లరూ చెప్పుచుండిరిల ఈశ్వరుడు ఇవని, అందరూ చెప్పే విధానమే కదండి ఇది. అందరూ ఇదే చెప్తున్నారు కదా. ఇందులో మీ గొప్పతనం ఏముంది? మీరు చెప్పేది ఏముంది? దీనికి కొన్ని కథలు అల్లి, కొద్దిగా కళలు బొల్లులల్లి ఇలా చెప్పగా నొల్లునే ఇలా చెప్తే సరిపోతుందా అని మీరు అనుకుంటారేమో అని శిష్యులను అడుగుతున్నారండి. అలా కాదు, నేనేం చెప్పాను, తదీయ వాస్తవం వల్ల రహస్యమని తెలిపి, ఏదైతే యథార్థమైన విషయం ఉందో దాన్ని, ఆ రహస్యానంతటికీ మీకు చెప్పి చాలా చక్కనైన మార్గాన్ని నేను మీకు చూపించాను. ఇది యథార్థమైన విషయం అండి. స్వామి ఆ యథార్థాలన్నీ కూడా మనకి ఈ గ్రంథాల రూపంలో, ప్రవచనాల రూపంలో ఉన్న సత్యాన్ని, ఏదైతే బ్రహ్మ పదార్థం ఉందో దాన్ని, రహస్యాన్ని మనకి తెలియచేశారు. అది ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్క విషయాన్ని, మరి సూఫీ వేదాంత దర్శనంలో అన్ని రకాలైనటువంటి విషయాల్ని మరి మన ముందు ఉంచారు. అదే శాతత్వం తీసుకున్నప్పుడు కూడా, శాతత్వంలో కూడా చాలా చాప్టర్లుగా మన జీవిత రహస్యాల్ని, ఏ రకంగా మనిషి జీవనం సాగించితే ఉత్తమ పురుషుడిగా అవుతాడో,
ఆ లక్షణాలన్నీ కూడా ఒక్కొక్క చాప్టర్, ఏ చాప్టర్గా ఆ చాప్టర్ మనకు తెలియపరచడం జరిగిందండి. ఇందులో స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరములు 4 శరీరములు ఉన్నాయని చెప్పి మనకి తెలియచేశారు. అందులో దాన్ని చూడండి ఎంత విపులంగా మనకి సామాన్యులు సైతం అర్థమయ్యే రీతిలో ఆ విషయాన్ని మనకి గ్రంథస్థం చేశారు. ఫస్ట్గా స్థూల శరీరము అన్నారు. స్థూలము అన్నప్పుడు ఇప్పుడు మనం ఉన్న స్థితి, ఇప్పుడు మనం ఉన్నది మరి ఈ శరీరంతో ఉన్నాము, ఇదిగో ఇవన్నీ చూస్తున్నాము. మనం చూసేవన్నీ కూడా స్థూలమే. స్థూలాన్ని చూస్తున్నాం కాబట్టి మన స్థూల శరీరం అంటే ఇదని చెప్పగానే మనకు నమ్మకం కుదిరింది. మరి రెండవది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం గురించి చూడండి, చాలా చక్కగా హుసేన్ షా గురువర్యులు చాలా చక్కగా వివరించారు. ఈ సూక్ష్మ శరీరాన్ని తెలుసుకునే విధానం ఏది అన్నప్పుడు మనం అది నిద్రావస్థలో మనకు ఆ సూక్ష్మ రూపంగా మనం తెలియబడుతున్నాము. అంటే ఎలా? మామూలు సభ్యులైనప్పుడేమో అది దృశ్య రూపంగాను, సభ్యుడు కాని వారికి కళ రూపంగాను ఆ విషయంలో మనం దాంట్లో తెలియబడుతున్నాం. ఆ కళలో మరి ఎవరున్నారు? కళలో నీవున్నావు. నీవు కొన్ని చూస్తూ ఉన్నావు, కొన్ని విషయాలని అక్కడ గమనిస్తూ ఉన్నావు. నీకు అక్కడ కొన్ని పక్షులు, చెట్లు, తర్వాత రైళ్లు, విమానాలు అన్నీ కనపడుతూ ఉన్నాయి. మరి అలాగే తినే పదార్థాలు కనపడుతూ ఉన్నాయి, వాటి యొక్క రుచిని గమనిస్తూ ఉన్నాం. అలాగే సువాసన తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే నిన్ను నువ్వు కూడా చూసుకుంటూ ఉన్నావు. ఇప్పుడు చూడండి, స్థూలంగా ఉన్నప్పుడు మనల్ని మనం చూసుకోలేం, కానీ దృశ్యంలో నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. నువ్వు అనేక రకాల విధానాలన్నీ కూడా చూస్తున్నావు. అంటే ఇక్కడ సూక్ష్మం అన్నప్పుడు, సూక్ష్మ శరీరం ఉన్నప్పుడు నువ్వు రుచిని తెలుసుకుంటూ ఉన్నావు, చూస్తూ ఉన్నావు, నిన్ను నువ్వు కూడా చూస్తూ ఉన్నావు అన్నప్పుడు ఇదంతా కూడా మళ్ళీ స్థూలంగానే తెలియబడుతూ ఉన్నది. సూక్ష్మ రూపంలో కూడా స్థూల రూపంని గమనిస్తూ ఉన్నాము. ఈ విషయాన్ని మనకి చాలా వివరణాత్మకంగా చెప్పారండి. ఎవరైనా అయితే ఏ గురువులు కూడా ఇంత వివరణగా చెప్పలేరు. అది మరి ఈ యొక్క గురువుల యొక్క విషయంలోనే అది సాధ్యమైనది. దీని తర్వాత మూడవది కారణ శరీరం. ఇప్పుడు స్థూలం మనకి తెలిసింది, సూక్ష్మం కూడా తెలిసింది. మరి ఈ కారణ శరీరం ఎలా తెలియబడుతుంది అన్నప్పుడు ఇది అభౌతికంగా ఉన్న విషయం. ఈ అభౌతికంగా ఉన్న విషయం ఏం చేస్తుందంటే భౌతికంగా ఉన్న విషయాలని అది నడిపిస్తూ ఉన్నది. అంటే ఈ కారణ శరీరంలో విశేషం ఏమిటి అంటే, మనం రేపు ఈ పని చేయాలి అని నిర్ణయించుకుంటున్నాం. అది మనం ఏమనుకుంటున్నాం అంటే బుద్ధి అనుకుంటున్నాం. కానీ దీనికి పైన పనిచేసేది కారణ శరీరం. కారణ శరీరం నీ యొక్క స్థూల శరీరంతో పనులు చేయిస్తూ ఉంటుంది. అంటే ఒక మంచి విషయాన్ని నువ్వు చేయాలనుకున్నప్పుడు, అది కాదురా బాబు, ఈ రూట్లో వెళ్తే మంచిది కానీ రూట్ మార్పించి మనల్ని ఆధ్యాత్మిక ప్రయాణం చేసేటప్పుడు అధోగతికి తీసుకెళ్ళిపోయేటటువంటి వ్యవస్థ కారణ శరీరం. అలాగే ఈశ్వర వైపును తీసుకువెళ్ళేది కూడా కారణ శరీరమే. అంటే అటువైపు కానీ ఇటువైపు కానీ తీసుకెళ్ళటానికి కారణమైనది కాబట్టే దీన్ని కారణ శరీరము అన్నారటండి. అందుచేత ఈ కారణ శరీర వ్యవస్థలో శిష్యుడు చాలా నలుగుతూ ఉంటాడు. చాలా అగ్ని పరీక్ష లాంటిదని చెప్పారు స్వామి. ఎందుకంటే జరుగుతున్నది అతను స్థూలంగా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇది యథార్థమని అతనికి తెలిసిపోతుంది. గురువు చెప్పే విషయాలు అభౌతికంగా ఉన్నాయి. అభౌతికంగా ఉన్న విషయాలు మనకు కనిపించవు కాబట్టి గురువు చెప్పే అభౌతికమైన విషయం కరెక్టా, మనం చూస్తున్న స్థూల జగత్తు కరెక్టా అనే విషయంలో శిష్యుడు అనేక సందర్భాల్లో కింద మెట్లకి జారిపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ వ్యవస్థ నుండి
సద్గురువు శిష్యుణ్ణి ప్రతి లిప్త కూడా గమనిస్తూ ఆ యొక్క కారణ శరీర వ్యవస్థని దాటించి మనల్ని మళ్ళీ మహాకారణ శరీరం వైపు నడిపిస్తారు. ఈ మహాకారణ శరీరాన్ని తెలుసుకోవాలంటే కనుక అది చాలా తెలియని పరిస్థితుల్లోనే ఉన్నది చాలా వరకును. మరి ఆ విషయాన్ని కూడా స్వామి మనకు మహాకారణ శరీరం గురించి ఈ రకంగా తెలియచేస్తూ ఉన్నారు. ఈ మహాకారణ శరీరాన్ని తెలుసుకున్నట్టుకు ఏ విధంగా సాధ్యమని ఊహించినా, నేనును ధ్వనియందు భావము పోనిచ్చిన కారణ శరీరములో అరిషడ్వర్గాలను ఉద్రేకింపజేసి సూక్ష్మ శరీరంలో రూపించి ఊహలు కల్పించి స్థూల శరీరముచే ఆయా కార్యకలాపాలను జరిగింపజేసినది మహాకారణ శరీరమని సాధకుడు తెలుసుకొని నిశ్చయించుకోగలుగుతున్నాడు. అంటే ఈ చోటనే వృత్తి పుట్టి ఊహలుగా మారి కారణ సూక్ష్మ శరీరంలో దాటి భౌతిక శరీరాన్ని ఆవహించి అవయవముల ద్వారా కార్యకలాపములు జరిపించుతున్న శక్తియే మహాకారణ శరీరములో ఇమిడి ఉన్నది. మహాకారణ శరీరంగా ఊహారూపమైన తన రూపము సృష్టి యందున్న ప్రతిపత్తిగా భిన్నమైన అణువు యందు తన రూపమే కనపడును. అది గురు మహాశయుని ఆశీర్వాదమున అవ్యయమై తన రూపం సృష్టి యావత్తునందు గల తేజస్సు తన విధానమైన తేజస్సుగానే ఉన్నదని తెలుసుకొనగలడు. ఇది శ్రీ స్వామివారు మనకు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరముల గురించి వివరణ ఇచ్చినది. మరి ఇది చూశారండి, చక్కగా ఎంతో తేలికగా మనకు అర్థమయ్యే రీతిలో ఈ శరీర వ్యవస్థలని మనకు తెలియచేశారు. ఈ శరీరాల ద్వారానే మన కార్యకలాపాలు జరుగుతున్నవి అని మనం గ్రహించినప్పుడు ఇక మనం భ్రాంతి సైడ్ వెళ్ళటానికి ప్రయత్నించమన్నమాట అండి. అది సద్గురువు యొక్క మహా విశేషమైన లక్షణం. శిష్యుణ్ణి ధర్మ మార్గంలో పయనింపజేసేటటువంటి ప్రయత్నం. ఇది మన గురువులకే సాధ్యము. మరి అదే చెప్పారు ఫస్ట్ని, తదీయంబైన వాస్తవం బెల్లా, నిజమైనటువంటి యథార్థమైనటువంటి ఏదైతే స్థితి ఉందో అది మీకు తెలియచెప్పాను. ఆ మార్గంలో మీరు ప్రయాణించండి, ధన్యులు కండి అని చెప్పి మన తండ్రి లాంటి గురువు మనకు ఆశీస్సులు ఇచ్చారు. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గురు మహాశయునికి శతసహస్ర వందనాలు సమర్పిస్తూ అందరికీ నమస్కారం, స్వస్తి. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2024వ సంవత్సరము నవంబర్ 18వ తేదీ సోమవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి రేలంగి, కొమరవరం, కండవల్లి, మల్లేశ్వరం, నల్లకుల, వారిపాలెం, ముక్కామల, కాకరపర్రు, ముసులుమర్రు, వేలివెన్ను మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు, సభ్యేతరులకు నా యొక్క హృదయపూర్వక మనస్వాంజలులు. ఈనాటి సమాజంలో ఎన్నో మతాలు, ఎన్నో మత ధర్మాలతో కూడినటువంటి ఆచార వ్యవహారాలు మనందరి జీవన సంస్కృతిలో మనందరూ ఆచరిస్తూ ఆ భగవంతుడు ఆయా రూపాల్లో ఒక అవతారి నోట, ఒక ప్రవక్త నోట, ఒక ప్రభువు నోట, ఒక తాత్వికుని నోట, ఒక యోగి నోట, ఒక జ్ఞాని నోట తాత్విక జ్ఞానాన్ని ఆయా కాలాల్లో ప్రసాదించి ఆ తాత్విక జ్ఞాన మార్గం ఆయా కాలాల్లో గ్రంథాత్మకం కాబడి
అది ఈనాడు ఇస్లాం మత ధర్మంలో పవిత్రమైనటువంటి గ్రంథము ఖురాన్ రూపంగా, క్రైస్తవ ధర్మంలో బైబిలు ఒక పవిత్రమైనటువంటి గ్రంథంగా, హైందవ ధర్మంలో రామాయణము, భాగవతము ఆయా పవిత్రమైనటువంటి గ్రంథాలుగా అవతారి కృష్ణ భగవాని నోట శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క అద్భుతమైనటువంటి జీవన తత్వాన్ని రామాయణం రూపంలో హైందవ ధర్మంలో ప్రసాదింపబడింది. అదేవిధంగా బౌద్ధ ధర్మంలో బుద్ధుని నోట, సిక్కు ధర్మంలో గురునానక్ వారి తాత్విక ప్రబోధ ద్వారా, జైన ధర్మంలో మహావీరుని తాత్విక ప్రబోధగా ప్రసాదింపబడ్డాయి. ఈ విధంగా ఆయా మత ధర్మాల్లో ఆయా తాత్వికులు, యోగులు, జ్ఞానులు, అవతారులు, ప్రభువులు, ప్రవక్తలు వారు ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానము ఈనాటి మానవాళికి ఆయా మతాలుగా, ఆయా మత ధర్మ సంస్కృతులను అనుసరించి, ఆయా ఆచార వ్యవహారాలను అనుసరించి మన దైనందిన జీవన విధానంలో మన అందరూ ఆచరిస్తూ మన మనుగడ రూపంలో మానవులుగా ఆ చక్కని తాత్విక బాటలో ప్రయాణం సాగిస్తూ ఉన్నాం. ప్రతి మత ధర్మంలో ప్రబోధింపబడినటువంటి విషయం మూలము మానవత్వము. అంటే మానవత్వాన్ని మానవుడు మనుగడ రూపంలో పొంది తరింప చేసుకోవడానికి మానవతా ధర్మాలను ఆయా మత ధర్మాల్లో మనుగడ రూపంలో ఆచార రూపాలుగా, ఆచార వ్యవహారాలుగా విశ్లేషించి నియమ నియంత్రణలతో కూడినటువంటి నిబంధనలను ఆయా ఆచార వ్యవహారాల రూపంలో ఆయా మత ధర్మాల్లో మనందరికీ ప్రసాదింపబడ్డాయి. తదనుగుణ్యంగా మనందరూ ఆయా బాటలు అనుసరిస్తూ మన మనుగడ సాగిస్తున్నాం. ప్రతి మత ధర్మంలో ఆయా తాత్వికులు, యోగులు, జ్ఞానులు, అవతారులు, ప్రభువులు, ప్రవక్తలు ప్రబోధించినటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే మానవ మనుగడ మానవత్వ రూపంగా ప్రయాణం సాగించగలిగినట్లయితే అందులో ఈశ్వరత్వం తరించేటువంటి మూల సిద్ధాంతం మనకు ప్రసాదిస్తున్నారు. వారు కూడా ఆ బాటలో ప్రయాణం చేసి వారి యొక్క స్వీయానుభవంలో మానవత్వంలో ఈశ్వరత్వం పొంది తరించేటువంటి మార్గాలను వారు పొంది మనకు ప్రసాదింపజేశారు, ఆ భగవంతుని యొక్క తాత్విక జ్ఞాన మార్గము. కాబట్టి మనందరం కూడా ఆయా బాటలను అనుసరించి మనం విశ్లేషించుకున్నట్లయితే ప్రతి మత ధర్మంలో ఉన్నటువంటి వారు మనందరికీ తెలియబడేటువంటి విషయం మానవత్వము. కాబట్టి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి వారు వారి జీవన విధానంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, మానవత్వపు యొక్క విలువలు మనుగడలో మానవులు ఏ విధంగా పొంది తరింప చేసుకోవచ్చు అనేటువంటి ఘట్టాలను మనకు తెలియజేశారు. అదేవిధంగా మహాభారతంలో అనేక తత్వాలు, మానవుల్లో ఉండేటువంటి 96 తత్వాల యొక్క విశ్లేషణ ఆ క్షేత్రంలో ప్రసాదింపజేసి మానవుడు ఈశ్వరుడిగా పరిణామం చెందేటువంటి స్థితిని తెలియజేయటం జరిగింది. విశ్వరూప సందర్శనంలో శ్రీకృష్ణ పరమాత్ముని వారు ప్రవక్త వారు దుష్టుల్ని శిక్షించి శిష్టుల్ని రక్షించి మానవత్వం యొక్క అంచె విలువలు ఈశ్వరత్వంగా ఏ విధంగా పొంది తరించవచ్చు మనుగడ రూపంలో మానవ జన్మలో అనేటువంటి ఘట్టాలను వారి యొక్క స్వీయానుభవంలో, వారి యొక్క జీవన తత్వంలో అనుసరించి మనకు తెలియజేశారు. క్రీస్తు వారు శాంతి సందేశాన్ని శిలువ రూపంలో రక్తాన్ని చిందించి శాంతి సందేశాన్ని మనకు ప్రసాదించి మానవుడిగా చక్కని జీవన విధానాన్ని, సంస్కృతిని
అలవర్చుకుని మానవ ధర్మాన్ని ఏ విధంగా పాటించాలి అనేటువంటి విషయాలు వారు తెలియజేశారు. అదేవిధంగా బుద్ధుడు వారు వారి యొక్క సామాజిక వ్యవస్థను వారు ఏ విధంగా రూపొందించుకోవచ్చు, మానవుడు సామాజిక జీవిగా ఏ విధంగా మనుగడ సాగించవచ్చు అనేటువంటి ఆయా మత ధర్మాలను, ఆయా సిద్ధాంతాలను వారు ప్రతిపాదించారు. అదేవిధంగా మహావీరులు వారు ఏకత్వ దృష్టితో అన్ని జీవరాశుల్లో ఉండేటువంటి భగవత్ స్వరూపాన్ని దర్శించేటువంటి విధానాన్ని వారు ప్రసాదించారు. అదేవిధంగా గురునానక్ వారు వారి యొక్క తాత్విక జీవన అనుభూతిని మానవాళికి ప్రసాదించి మానవత్వం ఈశ్వరత్వంగా ఉందని తెలియజేశారు. ఈ విధంగా ప్రతి మత ధర్మంలో కూడా ఈశ్వరత్వం మానవత్వంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనకు ప్రబోధింపబడింది. ఆయా గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలను మనం సమన్వయపరుచుకుని ఏకత్వ భావంతో మనం ఆలోచించగలిగినట్లయితే మనలో ఈశ్వరత్వం తెలియబడుతుంది. అంచేత మనలో ఉండేటువంటి మన ఈశ్వరత్వాన్ని మనం గ్రహించి తరించాలి అన్నట్లయితే మనందరం కూడా మానవత్వపు విలువలతో ఆయా మత ధర్మాల్లో ప్రసాదించినటువంటి మానవత్వపు విలువలు మన యొక్క దైనందిన జీవన విధానంలో మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మనలో ఏకత్వ భావన మనందరికీ ఏర్పడుతుంది. ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి మానవ జన్మను సార్థక్యం చేసుకోవాలి, భగవతత్వాన్ని ఈశ్వరత్వంగా పొంది ధరింపజేసుకోవాలి అన్నట్లయితే మనం ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన పరిణితి మనం పొందాలి. ఆధ్యాత్మిక జ్ఞాన పరిణితి పొందటానికి సద్గురువర్యుల చేత ప్రసాదింపబడినటువంటి జ్ఞాన విషయాలను అవగాహన చేసుకోవాలి, ఆస్వాదించాలి. అది అనుభవంలో మనం ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ చేసినప్పుడు ఆయా ఫలితాలు మన యొక్క అనుభూతిని కలిగిస్తాయి. ఆ అనుభూతే మనకు ఆ మార్గదర్శకంగా మన యొక్క జీవన తత్వాల్లో సవ్య దిశలో పయనింపజేస్తూ ఒక దిక్సూచిగా మార్చుకుని మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనలో ఎన్నో అద్భుతాలు మన యొక్క జీవన వ్యవస్థలో మనలో ఏర్పడతాయి. కాబట్టి భగవంతుడు ఎక్కడున్నాడు అన్నట్లయితే మన తాత్విక జీవన బాటలోనే భగవంతుడు మనకు ఆ గమ్యాన్ని చూపెడుతూ ఆ గమ్యం వైపు పయనించేటువంటి దిశగా మన యొక్క మానసిక శక్తిగా మార్చి మన యొక్క మనస్సుని ఆ ప్రయాణం జ్ఞానరూపంగా ఆ మార్గాన్ని తెలియజేసి మనం ఆ యొక్క మానవత్వపు విలువలతో ఆ ప్రయాణం సాగించినట్లయితే అంత్య పరిణామంలో అది ఈశ్వరత్వంగా తెలియబడుతుంది. కాబట్టి మానవత్వంలో ఈశ్వరత్వం తెలియబడేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం అవగాహన కాబడేటువంటి అవకాశం జ్ఞాన మార్గం ద్వారా తెలియబడుతుంది. కాబట్టి జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరింప చేసుకోవడమే పరమాత్మ యొక్క ముక్తిధామానికి చేరుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి. ఆ స్థితిని ప్రతి ఒక్కరూ వారి వారి మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా జ్ఞాన మార్గాల్ని సమన్వయపరుచుకుని ఏకత్వ భావనతో మనం ప్రయాణం సాగిస్తే మన అందరిలో ఉండేటువంటి భగవత్ స్వరూపం యొక్క శక్తి, ఈ సృష్టి యావత్తు నిర్మాణకర్త అయినటువంటి భగవంతుని యొక్క శక్తి రెండూ ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. తత్సృష్ట్వా తదేవాను ప్రావిస్తూ అని చెప్తుంది మన గీతలో ఉండేటువంటి విషయం. ఏదైతే ఈ సృష్టింపబడిందో సృష్టిగా, ఆ సృష్టిలో ఆ పరమాత్మ యొక్క శక్తి నిండి ఉన్నది. ఆ సృష్టిలో నిర్మింపబడినటువంటి 84 లక్షల జీవరాశుల్లో ఆ పరమాత్మ యొక్క శక్తి నిండి ఉన్నది. ఆ పరమాత్మ యొక్క శక్తి 84 లక్షల జీవరాశుల యొక్క అనంతరం వచ్చినటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మగా తెలియబడేటువంటి ఆ భగవంతుడు ఉత్కృష్టంగా తెలియబడేటువంటి మానవ జన్మలో కూడా ఆ భగవంతుని యొక్క శక్తి నిండి ఉన్నది. కాబట్టి ఈ సృష్టింపబడినటువంటి సృష్టిలో భగవత్ శక్తి నిండి ఉన్నది. ఈ సృష్టి నిర్మాణానికి కారణభూతమైనటువంటి శక్తిగా ఉండేటువంటి పరమాత్మ యొక్క శక్తి ఈ యొక్క జీవరాశి అన్నిటిలోని విస్తరింపబడి ఉన్నదనేటువంటి విషయం మనకి యథార్థంగా తెలియపరచబడుతుంది. కాబట్టి మనం ఆ భగవంతుని యొక్క శక్తిని మనం పొంది తరింపజేసుకునేటువంటి విధానాన్ని ఒక చిన్న ఉదాహరణ రూపంలో తీసుకుందాం. మన అద్దం ముందు మనం నుంచున్నప్పుడు
మన యొక్క బింబము ప్రతిబింబ రూపంలో మన దృష్టికి కనిపిస్తుంది. అంచేత బింబం అనేటువంటిది ఆ భగవంతుని యొక్క స్వరూపం అనుకున్నట్లయితే ప్రతిబింబ రూపం ఆ యొక్క మానవుడు రూపంగా తెలియబడుతుంది. భగవంతుని యొక్క శక్తి ఆ మానవ రూపంలో తెలియపరచబడుతుంది ప్రతిబింబ రూపంలో. కాబట్టి బింబ ప్రతిబింబ రూపాల్లో సృష్టి బింబము అనుకున్నట్లయితే ప్రతిబింబము మానవుడు. కాబట్టి ఈ మధ్య ఉన్నటువంటి అర్థ రూపంగా ఉండేటువంటి విషయం అది స్పష్టతగా ఉండాలి అన్నట్లయితే ఆ యొక్క అద్దానికి ఎటువంటి మసి కానీ బూడిద కానీ ఏదీ లేకుండా ఒక స్పష్టమైనటువంటి బింబం కనిపించినట్లయితే ఆ స్పష్టత మనందరికీ ఆ భగవంతుని యొక్క శక్తి తెలియబడుతుంది. ఆ యొక్క అద్దానికి మసి కానీ బూడిద కానీ ఉన్నట్లయితే ఆ యొక్క బింబం ప్రతిబింబ రూపంలో స్పష్టంగా మనకు కనిపించదు. అందువల్ల అది మాయా భ్రాంతి అనేటువంటి రూపాలుగా బూడిద మసి రూపంలో ఆ యొక్క అద్దానికి అద్ది ఉన్నప్పుడు మనకు ఆ భ్రాంతి రూపంలో మాయ రూపంలో ఆ భగవంతుని యొక్క శక్తి మనకు తెలియబడుట లేదు. అంచేత మన యొక్క ఆ అద్దం మసి బూడిద లేకుండా స్పష్టంగా ఉండేటువంటి విధంగా మన యొక్క మానసిక హృదయాన్ని కూడా మనం స్పష్టంగా భ్రాంతి మాయ అనేటువంటి కలుషితమైనటువంటి మనోభావాలు మనలో లేకుండా ఒక స్పష్టమైనటువంటి స్థితి మన యొక్క మానసిక హృదయంలో ఏర్పరచుకున్నప్పుడు మనందరిలో కూడా ఉన్నటువంటి భగవంతుడు ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి భగవంతుని యొక్క శక్తి రెండూ ఒక్కటే. అధియేత సృష్ట్వా తదేవాను ప్రాప్సితు అనేటువంటి దృక్పథం అనేటువంటి సంకల్పం మనందరిలో ఏర్పడుతుంది. ఆ యొక్క భావనతో భగవంతుని భిన్నత్వం నుండి ఏకత్వ స్థితిగా మార్చుకొని మన యొక్క మానసిక హృదయంలో ఏర్పరచుకోగలిగినట్లయితే అన్ని మత ధర్మాల్లో ఉండేటువంటి భగవంతుని యొక్క శక్తి ఒక్కటే అనేటువంటి విషయం మన మానసిక హృదయంలో ఏర్పరచుకోవడం ద్వారా మనందరిలో ఉండేటువంటి ఆ భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి స్థితి మనం అందరం పొంది తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని కాలాన్ని మన యొక్క దినచర్యలో మనం పొంది తరించడానికి భగవంతుడు ఆయా మత ధర్మాల్లో ఆయా ఆచార వ్యవహారాలు నియమ నిబంధనలను భగవంతుడు మనకు ఆయా గ్రంథాత్మకం కాబడేటువంటి విధంగా ఒక అవతారి, ఒక ప్రవక్త, ఒక తాత్వికుడు, ఒక యోగి, ఒక ప్రభు, ఒక జ్ఞాని చేత ఆయా విషయాలు గ్రంథాత్మకం చేసి మన మానవాళికి ప్రసాదించి ఆ మార్గంలో మనందరం ప్రయాణం చేసి ఆ అంత్యస్థితిలో మానవత్వం ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విధానంలో మనం మనుగడ సాగించగలిగినట్లయితే మన యొక్క జీవన తత్వంలో ఒక ఆధ్యాత్మిక బాట మనందరిలో ఏర్పడుతుంది. ఆ విధంగా ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనం పొంది తరింపజేసుకోవడానికి భగవంతుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి కాలాలను ఆయా మత ధర్మాల్లో ఆయా సంస్కృతులను ఆయా ఆచార వ్యవహారాలను అనుసరించి ఒక ప్రత్యేకమైనటువంటి కాలాన్ని ఆ భగవత్కాలంగా మనకు ప్రసాదింపజేశారు ఆయా మత ధర్మాల్లో. అది పండుగల రూపంలో మనందరూ ఆ యొక్క పండుగ దినంగా మార్చుకుని ఆయా అద్భుతమైనటువంటి భగవత్కాలాన్ని మనం ఒక చక్కని జీవన విధానాన్ని అలవర్చుకొని ఆ భగవంతుని యొక్క కాలాన్ని మనం సద్వినియోగపరుచుకుని భగవంతుని యొక్క ఆశీస్సులు, భగవంతుని యొక్క తత్వము, భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనం పొందుతూ ఆ భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా మన యొక్క జీవన విధానం సుఖమయం చేసుకుంటూ ఆ భగవద్ బాటలో మనం ప్రయాణం సాగిస్తే ఏదైతే ఈ సృష్టికర్తగా ఉన్నటువంటి ఆ భగవంతుడు మనం తిరిగి ఈ జడజన్మల నుండి అంత్యజన్మగా మానవ జన్మ పొంది ఈ తాత్విక జ్ఞానశక్తి చేత తిరిగి ఆ బింబ స్వరూపంగా ఉండేటువంటి ఆ భగవంతుల్లో లీనం కాబడేటువంటి స్థితిని మనం పొంది తరింపజేసుకోవడం ద్వారా అది ముముక్షత్వము అని చెప్పబడుతుంది ఆయా మత ధర్మాల్లో. మనం ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ తిరిగి మనం అక్కడికే ఆ ప్రయాణం మనం సాగించడం జరుగుతుంది. అది ముక్తి మార్గము, ముక్తి ధామము అనేటువంటి స్థితిగా మనం పరిణామం చెందగలుగుతున్నాం. అందుచేత ఒక తాత్వికుడు చెప్తారు,
ఎక్కడ నుండి వచ్చిదిమో ఎక్కడ కేగుట కవునో ఎవ్వరీ నిక్క మెరింగి చెప్పుటకు నేర్చిన వారలు కారు దాత్రియందు అక్కట దీనికి మొదలు అంత్యము నిట్టి దటంచ దోచ ఈ పక్కిని జీవయాత్రకై వచ్చుచు బోవుచు నీటిని అంతయున్ అని చెప్తున్నారు ఒక తత్వవేత్త, మర్కయాం అనేటువంటి తత్వవేత్త. కాబట్టి మనం ఎక్కడి నుండి వచ్చాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఈ ధాత్రియందు మన యొక్క పాత్ర ఏమిటి, మనం ఏం చెయ్యాలి, ఏం పొందాలి, ఏం తరించాలి, ఏం గ్రహించాలి అనేటువంటి మనోసంకల్పం చేత, మనోభావం చేత, మనోవిశ్లేషణ చేత, మనోజ్ఞానం చేత మనం గ్రహించి తరింపజేసుకోవడం ద్వారా తిరిగి ధాత్రిని విడిచి ఆ యొక్క పరమాత్మ యొక్క శక్తిని అనుసరించి మనం పొంది తరింపజేసుకున్నప్పుడు మనం తత్సృష్ట్వా తదేవాను ప్రాప్తిస్తూ ఎక్కడ నుండి వచ్చితిమో ఎక్కడ కేగుటకవునో అనేటువంటి ఆ భావనకు ఈ ధాత్రి ఈ భూమి యందు మనం ఆచరించవలసినటువంటి ఆయా విషయాలు ఏదైతే మనం పొందవలసి ఉందో ఆయా మత ధర్మాల్లో ఆయా తాత్వికులు, యోగులు, జ్ఞానులు, ప్రభువులు, ప్రవక్తలు, అవతారుల నోట ప్రసాదింపబడ్డాయో ఆయా గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలు మనం గ్రహించి ఆచరించగలిగినట్లయితే తిరిగి ఆ పరధామం చేరుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. తత్సృష్ట్వా తదేవాను ప్రాప్తిస్తూ అన్నటువంటి సిద్ధాంతానికి ఎక్కడి నుండి వచ్చిదమో ఎక్కడ కేగుటకవునో ఈ ధాత్రియందు మనం చేయవలసినటువంటి ఆ పాత్ర ఏటి, ఆ మత ధర్మాన్ని అనుసరించి ఏకత్వ భావనతో ఆ పరమాత్మ యొక్క ధామాన్ని ఏ విధంగా చేరుకోవచ్చు, ఆయా అంశాలన్నీ కూడా మన యొక్క నిత్య దైనందిన జీవన విధానంలో ఒక ఆధ్యాత్మిక బాటగా, మన జీవన తత్వానికి ఆధ్యాత్మికత ఒక దిక్సూచిగా మనకు ప్రసాదించి తరింపజేశారు. కనుక ఆయా విషయాలు మన యొక్క దినచర్యలో ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలను మన యొక్క జీవన తత్వానికి దిక్సూచిగా ఆధారంగా చేసుకుని ఆ భగవత్ తత్వాన్ని, భగవత్ కాలాన్ని పండుగల రూపంలో ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ, సంతోషంగా మన జీవన విధానంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం అందరూ సృష్టించుకుని ఆ భగవత్ కృపకు మన అందరం పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన సూచనలు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను హారతిలోను పాల్గొనవలెను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం చక్రవర్తులు డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారికి నా సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస పుణ్యకాలంలో కార్తీక మాస అంతర్జాల పర్యటన నవంబర్ 18వ తేదీ సోమవారం సాక్షాత్తు ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి కాలం. సాక్షాత్తు ఈశ్వర రసస్వరూపిగా స్వామి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రేలంగి, కొమరవరం, కండవల్లి, మల్లేశ్వరం, నల్లాకురవారిపాలెం, కామల, కాకరపర్రు, ఉసుల్మర్రు, వేలువన్ను తదితర పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన అనుగ్రహ భాషణ రూపంలో, ఆశీస్సుల రూపంలో ప్రసరింప చేయడం జరిగింది. మరి స్వామి మనకి ప్రతి సభలోనూ కూడా జ్ఞాన చైతన్యం కలగచేస్తున్నారు. మరి ఆ జ్ఞాన చైతన్యం అనేటువంటిది చాలా ప్రధానం అని చెప్పి మనకి స్వామి అనేక విషయాల్లో తెలియచేస్తున్నారండి. మరి మనకి ఒక పద్యం కూడా ఉంది, ఏంటి, మూఢనమ్మకాల మీద, జ్యోతిష్యం మీద, ఇంకా అనేక రకాలైనటువంటి విషయాల మీద కూడా మనకి స్వామి ఒక పద్యాన్ని తెలియచేశారండి. తప్పు కొనంగలేము ఎచట దాగిన నష్టనున్న కష్టములు తప్పవు, కాల గర్భమున దాగునియుండి
భవిష్యదర్థములు చెప్పేది ఏమి జ్యోతిష్యులు చెప్పిన బెంగకి గాని వానిలో ముప్పులు పోవు ఒక్క తపంబును తొలగించును కర్మబంధములు. అంచేత ఒక్క తపస్సు ద్వారానే మనం కర్మబంధాలు తొలగించుకోగలుగుతాం. కానీ అది ఏ తపస్సు? అది త్రయీ సాధన అనేటువంటి తపస్సు. మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి తపస్సు ద్వారా మన యొక్క కర్మబంధాల నుండి మనం విముక్తులు కావచ్చు. కానీ తప్పు కొనంగలేము ఎచ్చట దాగిన నష్టనున్న కష్టములు తప్పవు. నువ్వు ఎక్కడ దాకో, సముద్రం అడుగుని దాకో, ఆకాశంలో దాకో, లేదంటే ఎక్కడ దాకో, మనకి ఏదైతే నష్టం రాసున్నాయో ఆ కష్టాలన్నీ కూడా తప్పవు. కాలగర్భంను దాగునియుండి ఎక్కడో కాలగర్భంలో దాక్కున్నప్పటికీ కూడా భవిష్యదర్థములు చెప్పేది ఏమి జ్యోతిష్యులు చెప్తుంటారు, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇవన్నీ కూడా అని. సో అవన్నీ కూడా వృధా. కాబట్టి అవన్నీ కూడా విన్నట్లయితే బెంగ వస్తుంది, కానీ దానివల్ల మనకు వచ్చేటటువంటిది ఏమీ లేదు. చెప్పిన బెంగకే కానీ దానిలో ముప్పులు పోవు. అందులో ఉన్నటువంటి ముప్పులు ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా పోవు. కాబట్టి త్రయీ సాధన ఆచరించండి, తపస్సు చేయండి. మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి తపస్సును ఆచరించినట్లయితే మన కర్మబంధాలని ఈజీగా తొలగించుకోవచ్చు సద్గురువు యొక్క కటాక్షం వల్ల అని చెప్పి స్వామి చెప్తున్నారు. మనకి పంచభూతాలు అంటే నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశం, ఇవి అంత ప్రధానంగా మనం భావిస్తామో అటువంటి పంచ విషయాలు మనకి ఏడిపించేటటువంటి విషయాలు ఉన్నాయి, మనకి ఇబ్బంది పెట్టేటటువంటి విషయాలు ఉన్నాయి. ఏమిటి అందులో? మొదటిది ఏంటంటే కులం, మతం. మరి ఈ రోజున ఎక్కడ చూసినా నీ కులం ఏమిటి, నీ మతం ఏమిటి, మత రాజకీయాలు, కుల రాజకీయాలు అవి ఎక్కువైపోయి. అందుచేత మన పీఠం ఏమిటి? కులాలకి, మతాలకి, జాతులకి, స్త్రీ, పురుష, ధనిక, పేద, వయోభేదాలు అన్నిటికీ కూడా అతీతంగా ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానాన్ని ఉపదేశిస్తూ మానవత్వమే ఈశ్వరత్వము, మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి స్వామి ప్రబోధిస్తున్నారు. అంచేత ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటిది ఏమిటి? కులం, మతం. ఇక రెండోది తీసుకున్నట్లయితే వాస్తు. మరి ఈ వాస్తు ప్రకారంగా కష్టపడి కట్టుకున్నటువంటి ఇంట్లో ఈ మూలన ఇది పెట్టు, ఆ మూలన అది పెట్టు, ఈ గోడ పడగొట్టేసి అక్కడ కిటికీ పెట్టు, అక్కడ కిటికీ తీసేసి ఇక్కడ గుమ్మం పెట్టు. ఈ విధంగా వాస్తు శాస్త్రజ్ఞులు మనకి అనేక రకాలైనటువంటివి మన ఉన్నటువంటి వీక్నెస్ని ఆధారంగా చేసుకుని అనేక రకాలైనటువంటి సలహాలు ఇస్తుంటారండి. మరి ఆ విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సలహాల వల్ల ఆ డబ్బు పోగడమే కానీ దాంట్లో ఉన్నటువంటిది ఏది కూడా మనకి జరిగేటటువంటి విషయం ఏమీ లేదు. దానికి ఉదాహరణ మా సూర్మాయ అని చెప్పి మంగవరంలో మా మావయ్య గారు ఉండేవారు. ఆయనకు ఒక ఇల్లు ఉండేది. సో బ్రహ్మాండంగా వ్యాపారం అది బాగానే ఉండేదండి. కానీ ఎవడో వచ్చి ఈ గుమ్మం ఇక్కడ తీసిపెట్టు, ఆ గుమ్మం అక్కడ తీసిపెట్టు, ఈ కిటికీ ఇక్కడ తీసిపెట్టు, అది అలా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేయిస్తాను ఉండేవాడు. మొత్తానికి ఇల్లు అంతా నాశనం అయిపోయింది, వ్యాపారం అంతా నాశనం అయిపోయింది, కానీ ఏమీ కూడా బాగుపడలేదండి. అందుచేత వాస్తు అని చెప్పి మోసం చేసేటటువంటి వాళ్ళని కూడా మనం నమ్మకూడదు. అందుచేత ఇది రెండోది మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దాంట్లో. ఇక మూడోది తీసుకున్నట్లయితే జ్యోతిష్యం. తమ జీవితాల్ని మార్చుకోలేనటువంటి కొంతమంది ఎదుటివారి జీవితాల్లో మాత్రం ఏం జరుగుతుందో చెప్పేస్తుంటారు. వీడు ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు, వాడి చీఫ్ మినిస్టర్ అయిపోతాడు, వీడు ఎమ్మెల్యే అయిపోతాడు, వాడు ఏమైనా అదేదో అయిపోతాడు, వీడేమైనా అది పాస్ అయిపోతాడు, ఇది పాస్. ఆడి జీవితంలో మాత్రం ఏం జరుగుతుందో మాత్రం ఆడికి తెలియదండి. కానీ మరి ఎదటోళ్ళకి మాత్రం అవన్నీ కూడా చెప్పేసి వాళ్ళని తప్పుదారి పట్టించి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి సో వాళ్ళని సర్వనాశనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంచేత జ్యోతిష్యాన్ని కూడా మనం నమ్మవలసినటువంటి అవసరం లేదు. ఇక తర్వాత నాలుగో భూతం ఏమిటంటే న్యూమరాలజీ. ఇది మరీ ఘోరమైనటువంటి శాస్త్రం. సార్ మనకి ఆ యొక్క అంకెల మీద ఉన్నటువంటి మోజు, ఇంకా చాలా డబ్బు వృధా చేయడం జరుగుతుంది. అదేవిధంగా అల్లారుముద్దుగా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరుని మార్చేసి అక్షరం తీసి అక్కడ పెట్టు, ఆ అక్షరం తీసి తగిలించు, ఇది తగిలించు అని చెప్పి మనకి అనేక రకాలైనటువంటి పేరు మార్పుల ద్వారా కూడా మానవ జీవితంలో ఎంతో మార్పు వస్తుంది అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి విధానం కూడా ఉంది. ఇది నాలుగో భూతం. ఇక ఐదో భూతం తీసుకున్నట్లయితే మూఢనమ్మకాలు. మన భారతదేశం అంతా కూడా మూఢనమ్మకాలతో నిండిపోయిందండి. మరి అటువంటి ఏమిటంటే పిల్లి ఎదురొచ్చింది అనుకోండి, అబ్బో మంచిది కాదు. బల్లి పడింది అనుకోండి, మంచిది కాదు. ఆ తుమ్ము వచ్చింది అనుకోండి, బయలుదేరకూడదు. మంగళవారం బయలుదేరకూడదు, మహా చెడ్డ రోజు. అమావాస్య మహా చెడ్డ రోజు. గ్రహణం రోజు బయట మనం నెంబర్ 1 కూడా పోసుకోకూడదు. అలాగే విధంగా మొగుడిపోయినటువంటి విధవరాలు ఎదురైతే అమ్మో అష్టదరిద్రాలు పట్టుకుంటాయి. అదేవిధంగా మనకి అనేక రకాలైనటువంటి మూఢనమ్మకాలు ఉన్నాయండి. సో ఈ మూఢనమ్మకాలు ఏవి కూడా మనం నమ్మవలసినటువంటి అవసరం లేదు. మనం మహామంత్రం చదువుకుని, ఓంయేశ్వర ప్రార్థన చదువుకుని, 11 సార్లు మంత్రం చదువుకుని, స్వామివారిని లక్ష్యంలో పెట్టుకుని మనం ఏ ప్రారంభించినా అది అమావాస్య అయినా పర్వాలేదు,
అది పిల్లి ఎదురొచ్చినా పర్లేదు, లేదనుకుంటే ఇంకోటి ఏదో అయినా పర్లేదు, అది మంగళవారం అయినా పర్లేదు, అమావాస్య అయినా పర్లేదు, చక్కగా మనం విజయవంతం అవుతుందండి. మీరు చూడండి కాస్తే. అంచేత అటువంటి మహోన్నతమైనటువంటి విధానంలో మన స్వామి మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఈ మూఢనమ్మకాలు అనేటువంటి 5వ భూతం. అంచేత ఈ 5 భూతాలకి మనం దూరంగా ఉండవలసినటువంటిది ఉంది. మనకి పంచభూతాలు మనకు మేలు చేస్తుంటే ఈ పంచభూతాలు ఏం చేస్తున్నాయి? మనల్ని వెనకబడినటువంటి స్థాయికి, అభివృద్ధి చెందినటువంటి దేశం వెనకబడినటువంటి దేశంగా మార్చేసేటువంటి భూతాలు అనమాట. కులం, మతం ఒక భూతం, వాస్తు అనేటువంటిది ఒక భూతం, జ్యోతిష్యం అనేటువంటిది ఒక భూతం, న్యూమరాలజీ అనేటువంటిది ఒక భూతం, అదేవిధంగా మూఢనమ్మకాలు అనేటువంటిది మరొక భూతం. అదే ఈ విధంగా ఈ 5 భూతాలు కూడా మనల్ని ఏడిపించేస్తున్నాయి అన్నమాట. అంచేత మనకి తెలుసుకోవాల్సినటువంటిది ఏంటంటే, స్వామి చెప్పినటువంటి తప్పు కొనంగలేము ఎచట దాగిన నష్టమున్న కష్టములు తప్పవు, కాలగర్భమున దాగునియుండి భవిష్యదర్థములు చెప్పేదేమి జ్యోతిష్యులు చెప్పిన బంగకి గాని దానిలో ముప్పులు పోవు ఒక్క తపమును తొలగించును కర్మబంధములు. అంచేత మన భారతీయ సంస్కృతి ఎంతో గొప్ప సంస్కృతి అండి. ఎంచేదంటే గురువుకి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటిది ఏమిటంటే మన భారతీయ సంస్కృతి. ఆ గురువును శిష్యుడు భగవత్ స్వరూపంగా ఆరాధించేటటువంటి సంస్కృతి మన దేశంలో మహోన్నతంగా ఉంది. మూఢత్వం, అజ్ఞానం తొలగించి మన హృదయంలో సువిశాలమైనటువంటి భావాలు నాటేటటువంటి వాడే సద్గురువు. అంచేత ఆ సద్గురువు ఎటువంటి వాడంటే, ఒకటి మనందరం ఏమిటి సున్నాలు. మరి మన సున్నాకి ఏదైనా సరే విలువ ఉందా? మరి ఆ ఒకటి పక్కన 0 పెట్టామనుకోండి 10, ఒకటి పక్కన 2 సున్నాలు పెడితే 100, 3 సున్నాలు పెడితే 1000. ఆ విధంగా సున్నాలు పెంచుకుంటూ వెళ్ళే కొలది కూడా దాని యొక్క విలువ పెరుగుతుంటుంది అనమాట. అంచేత మనం గురువు పక్కన ఉంటే మనకి విలువ వస్తుంది, కానీ మన ఇండివిజువల్గా ఉన్నట్లయితే అది మన 0తో సమానం. అంచేత ఒకటి లేకుండా ఎన్ని సున్నాలు పెట్టినప్పటికీ కూడా ప్రయోజనం ఉన్నట్లే మానవ జీవితంలో కూడా సద్గురువు లేకపోయినట్లయితే ఎటువంటి విలువ కూడా ఉండదు. ఎంచేతంటే 84 లక్షల జడ జన్మల తర్వాత కదా ముక్తిని పొందాలి అంటే సద్గురువు కావాలి. ఆ సద్గురువు యొక్క ఆలంబన, సద్గురువు యొక్క కృప, సద్గురువు యొక్క ఆశీస్సు ఉంటేనే మనం ముక్తిని పొందగలం. అంచేత సద్గురువు ఎటువంటి వారు? ఒకటితో సమానం. అంచేతనే మనకి కీర్తనలో కూడా చెప్పారు, ఒకటి పుట్టిన చోటు మనకు ఊహ కూడా చొరకై ఉన్నది. అంచేత ఆ ఒకటి పుట్టిన చోటు అనేటువంటి మనకి తెలుసుకోలేకపోతున్నాం మనం అనేటువంటిది మనకి స్వామి మనకి తెలియజేస్తున్నారండి. అంచేత మానసిక పవిత్రతని ప్రసాదించేవాడే సద్గురువు. పాలు ఉన్నాయనుకోండి, ఆ పాలలో మళ్ళా ఎన్నిసార్లు పాలు పోసినప్పటికీ కూడా మనకి అది పెరుగు అవుతుందా? పెరుగు అవ్వదు. దాంట్లో ఏం కావాలి? తోడు కావాలి. ఏమిటో తోడు? ఆ పెరుగు తోడేస్తే అప్పుడు అది మనకి తోడుకుంటుంది అనమాట. ఆ విధంగా పాలల్లో ఎన్ని పాలు కలిపినప్పటికీ కూడా తోడుకోదు, కానీ కొద్దిగా పెరిగేస్తే మాత్రం అది తోడుకుంటుంది. అదేవిధంగా గురువు యొక్క సాంగత్యం లేనిదే మానవ జీవితానికి పరిపూర్ణత రాదు. అంచేత మానవ జీవితానికి పరిపూర్ణత రావాలి అంటే సద్గురువు అనేటువంటి వాడు అత్యంత అవసరం. అదేవిధంగా వెలుగుబాట ప్రసాదించేవాడే సద్గురువు. అంచేత వెలుగుబాట అనేటువంటిది అంటే జ్ఞానం అనేటువంటి వెలుగుబాటను మనకి చూపించేటటువంటి వాడే సద్గురువు. భారతీయ సంస్కృతిలో ఉన్నంత కాలం కూడా స్వామి మహోన్నతమైనటువంటి గురువు యొక్క విశిష్టతని మనకి వివరించి మానవ జీవితంలో ముక్తిని ఏ విధంగా పొందాలి అనేటువంటిది మనకి తెలియచేస్తున్నారు. శిష్యుల్లో స్వయం కృషి, సహకారం, నిగ్రహం, ధర్మ ప్రవర్తన, ఇటువంటి సద్గుణాలన్నీ కూడా మేల్కొల్పేవాడే సద్గురువు. అటువంటి గురు శిష్యుల వల్ల సమాజానికి మేలు జరుగుతుంది, దేశానికి మేలు జరుగుతుంది. అంచేత ఇందాక మనం చెప్పుకున్నటువంటి 5 భూతాల వల్ల దేశం వెనకబడినటువంటి దేశంగా మారుతుంటే, ఇప్పుడు చెప్పుకున్నటువంటి విషయాల వల్ల దేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారుతుంది అనేటువంటిది మనం గుర్తుకు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అటువంటి మహోన్నతమైనటువంటి జ్ఞాన చైతన్యాన్ని స్వామి మనకి కలగచేస్తున్నారు. మరి స్వామి మనకి నవంబర్ 18వ తేదీ సోమవారం నాడు రేలంగి, కొమరవరం, కండవల్లి, మల్లేశ్వరం, నల్లాకరవారపాలెం, మొక్కామల, కాకరపర్రు, ఉసులుమర్రు, వేలువెన్ను తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర తేజస్సును, రసస్వరూప తేజస్సును అనుగ్రహ భాషణ రూపంలో మనకు ప్రసాదిస్తున్నారు. ముందుగా నవంబర్ 18వ తేదీన రేలంగి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రేలంగిలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి కుటుంబాలు
శ్రీ ఆకుల స్వామి అనేటువంటి పెద్ద కాపు, శ్రీమతి సరోజిని, కుమారులు రాంబాబు, రవిశంకర్ మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ రామ్శెట్టి పెద్ద కాపు, శ్రీమతి గంగాలక్ష్మి, కుమారులు సురేష్, సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం శ్రీ దూడల వీర వెంకట ఆంజనేయులు, శ్రీమతి అమరేశ్వరి, చాందిని, ఆదియ్య మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగవ కుటుంబం శ్రీ ముత్యాల పెదకాపు, శ్రీమతి రాధా రుక్మిణి, కుమారుడు సత్యనారాయణ, పవిత్ర మరియు వారి కుటుంబ సభ్యులు. ఐదవ కుటుంబం శ్రీ పసుపులేటి రాంబాబు, శ్రీమతి తులసి, ప్రవీణ్, మారుతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 5 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ ఆకుల స్వామి అనేటువంటి పెదకాపు గారిని వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ రామశెట్టి పెదకాపు గారిని వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ దూడల వీర వెంకట ఆంజనేయులు గారిని వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ ముత్యాల పెదకాపు గారిని వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ పసుపులేటి రాంబాబు గారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా ఆశీర్వదించడం జరిగింది. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ర్యాలింగ్ సభ్యులు శ్రీ కోల చిన్నప్పారావు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంబాల రామకృష్ణ, శ్రీమతి ప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రామశెట్టి నాగేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మారిశెట్టి లక్ష్మీ సత్యనారాయణ, శ్రీమతి వషారాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి శ్రీనివాసరావు, శ్రీమతి రామతులసి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తలారి గోపాలరావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి చేగొండి భారతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఆకుల సీతామహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉగ్రాల మెంటయ్య, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గాజుల ఆంజనేయులు, శ్రీమతి వీరవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మారిశెట్టి రామదాసు, శ్రీమతి వెంకట మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి గంటారావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగు పుల్లయ్య, శ్రీమతి శేషవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాగు సుబ్బారావు, శ్రీమతి పెద్దింట్లు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఓసూరి లక్ష్మీ, కుమారుడు వరప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి శ్రీనివాసు, శ్రీమతి పుష్పావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పసుపులేటి నాగమణి, కుమారుడు శివగణపతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపిల్లి కృష్ణమూర్తి, శ్రీమతి సాయిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి శంకు వెంకట కుమారి, కుమారుడు అగ్గిరాముడు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోల పెద్ద దుర్గారావు, శ్రీమతి పూర్ణావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వాకపల్లి వెంకటేశ్వరరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుర్రం సత్యనారాయణ, శ్రీమతి తులసిరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లింగం శ్రీనివాసు, శ్రీమతి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కలం వెంకటేశ్వరరావు, శ్రీమతి గోవిందమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొత్తపల్లి దుర్గా పాండురంగారావు, శ్రీమతి అనురాధ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సంగినేడి కనకదుర్గారావు, శ్రీమతి లక్ష్మీనరసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఓదూరి సూర్యకాంతం, కుమారుడు వీరభద్రరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పరుచూరి సత్యనారాయణ, శ్రీమతి చిట్టమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గార్లపాటి అరవిందు, శ్రీమతి మీనాక్షి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పసుపులేటి గంగరాజు, శ్రీమతి సూర్యకుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాసాని చిట్టుబాబు, శ్రీమతి పోసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పరుచూరి శ్రీనివాసు, శ్రీమతి లక్ష్మీ మెంటలేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తుపాకుల హనుమజోగేశ్వరరావు, శ్రీమతి వెంకటనందిని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చేగొండి లక్ష్మీనారాయణ, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఉగ్రాల వీర వెంకట రామకృష్ణ, శ్రీమతి శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అన్యం సత్యనారాయణ, శ్రీమతి గంగా పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా రేలంగి గ్రామం నుండి స్వామివారిని హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా రేలంగి గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించిన 5 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ ఆకుల స్వామి గారు అనే పెదకాపు గారిని వారి కుటుంబ సభ్యుల్ని, మరియు శ్రీ రామశెట్టి పెదకాపు గారిని వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ దూడల వీర వెంకట ఆంజనేయులు గారిని వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ ముత్యాల పెదకాపు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పసుపులేటి రాంబాబు గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి, ఈ 5 కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది రేలంగి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. పరమ పవిత్రమైన కార్తీక మాస అంతర్జాల పర్యటన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొమరవరం గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి శ్రీ ఘనసాల శ్రీనివాసు, శ్రీమతి నాగమణి, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉమారామలింగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ ముత్యాల నాగేశ్వరరావు, శ్రీమతి వెంకటరత్నం, కుమారుడు నాగేంద్ర కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం శ్రీ నిమ్మల సత్యనారాయణ, శ్రీమతి ఎల్లారేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ ఘనసాల శ్రీనివాస్ గారిని వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ ముత్యాల నాగేశ్వరరావు గారిని వారి కుటుంబ సభ్యుల్ని, శ్రీ నిమ్మల సత్యనారాయణ గారిని వారి కుటుంబ సభ్యుల్ని కూడా వారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొమరవరం సభ్యులు శ్రీ రావి దుర్గారావు, శ్రీమతి నాగధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గండ్రోతు సుబ్బారావు, శ్రీమతి ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంట ఏడుకొండలు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దుడే వెంకటతాతారావు, శ్రీమతి భాను మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దుడే సత్యనారాయణ, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంట
అర్జునరావు శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొరుసు రామకృష్ణ శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా వీరభద్రరావు శ్రీమతి లక్ష్మీరాజ్యం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వెంకటేశ్వరరావు శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రామకృష్ణ శ్రీమతి మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్యంశెట్టి రామ్మూర్తి శ్రీమతి లక్ష్మీ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా శ్రీనివాసు శ్రీమతి సర్వరాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దంగేటి రామకృష్ణ శ్రీమతి సత్యతులసి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్యంశెట్టి వీర వెంకట సత్యనారాయణ శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా లక్ష్మణ్ కుమార్ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రెల్లు వెంకట సత్యనారాయణ శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల నరసింహారావు శ్రీమతి శివప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దుడే సత్యనారాయణ శ్రీమతి దుర్గా శేషరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆసు సూరిబాబు శ్రీమతి సరస్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కత్తుల శేషారావు శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తిక్కిరెడ్డి సత్యనారాయణ శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కొమరవరం గ్రామంలో హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా కొమరవరంలో స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ ఘనసాల శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నిమ్మల సత్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కొమరవరం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లి గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ పిప్పళ్ళ శ్రీనివాసు శ్రీమతి వెంకట బంగారు లక్ష్మి దంపతులు, కుమారుడు గాయత్రి కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, రెండవ కుటుంబం శ్రీమతి పెన్నాడు సీతామహాలక్ష్మి కుమారులు అఖిల్, ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, మూడవ కుటుంబం శ్రీ పోలవరపు ఉమామహేష్ శ్రీమతి హైమావతి మరియు కుమార్తెలు మరియు వారి కుటుంబ సభ్యులు, నాలుగవ కుటుంబం శ్రీ పుల్లెపు బాబ్జీ శ్రీమతి కుసుమ మరియు కోడళ్ళు మనవలు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ పిప్పళ్ళ శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పెన్నాడు సీతామహాలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పోలవరపు ఉమామహేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పుల్లెపు బాబ్జీ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కండవల్లి సభ్యులు శ్రీ తుమ్మూరి వెంకట సూర్యనారాయణ, వెంకట సూర్య సత్యనారాయణ, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పుల్లా రాంబాబు శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ భూసారప నాగేశ్వరరావు శ్రీమతి అమ్మాణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బేబనాది కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న కండవల్లి సభ్యులందరూ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా కండవల్లిలో స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ పిప్పళ్ళ శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పెన్నాడ సీతామహాలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పోలవరపు ఉమామహేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పుల్లెప్పు బాబ్జీ గారికి వారి కుటుంబ సభ్యులకి, ఈ 4 కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న కండవల్లి సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మల్లేశ్వరం గ్రామంలో స్వామిని సాల్వలతో సత్కరించిన మొదటి కుటుంబం శ్రీమతి అడప రామలక్ష్మి కుమారుడు శ్యామ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, ముత్యాలవారిపాలెం గ్రామ సభ్యులు కూడా స్వామిని సాల్వలతో సత్కరించారు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి అడప రామలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, ముత్యాలవారిపాలెం గ్రామ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పొప్పొప్పులు భాస్కర్రావు శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎండుగుమిల్లి సూర్యనారాయణ శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపల్లి సత్యశేషగిరిరావు శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యాతం ఆదినారాయణ శ్రీమతి నాగధన పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లేశ్వరం సభ్యులు, కడింపాడు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా మల్లేశ్వరంలో స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి అడప రామలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ముత్యాలవారిపాలెం గ్రామ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న మల్లేశ్వరం సభ్యులకి, కడింపాడు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నల్లాకులవారిపాలెం నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి వారు శ్రీమతి యాతం పద్మ కుమారులు నాగసత్య సాయి దుర్గపవన్ గణేష్ మరియు ఉమా సాయి ఆంజనేయులు మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీమతి యాతం పద్మ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పుల్లా అనంతరాజు శ్రీమతి సుభాషిణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాటం వీర్రాఘవలు శ్రీమతి ముత్యాలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాటం గనిరాజు శ్రీమతి తులసి మాధవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది నల్లాకులవారిపాలెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీమతి యాతం పద్మ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న నల్లాకులవారిపాలెం సభ్యులకి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ముక్కామల గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ నిడదవోలు సూర్యభాస్కర్రావు శ్రీమతి సుజాత దంపతులు, కుమార్తె ఉమా వార్షిక
మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ నిడదవోలు సూర్యభాస్కర్రావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నిడదవోలు సూర్యభాస్కర్రావు, శ్రీమతి సుజాత మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా ముక్కామల గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ నిడదవోలు సూర్యభాస్కర్రావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం కాకరపర్రు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కాకరపర్రు గ్రామంలో స్వామిని సాల్వతో సత్కరించిన 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ బండి శ్రీనివాసు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ కాపక రామారావు, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బండి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాపక రామారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బండి ఉమామహేష్, శ్రీమతి రుచిత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎడ్ల సత్యనారాయణ, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కొట్టి లక్ష్మీకాంతం, వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వాకల రామారావు, శ్రీమతి రాజ్యలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బొచ్చు శ్రీనివాస్, శ్రీమతి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ లొద్దన్ నాగేశ్వరరావు, శ్రీమతి తులసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండి వెంకటకృష్ణారావు, శ్రీమతి రమాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండి గోవిందు, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బండి దుర్గాప్రసాద్, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పొరం శ్రీనివాస్, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పొరం నాగయ్య, శ్రీమతి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వాకల పెద్ద సత్యనారాయణ, శ్రీమతి కనకవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మునగపాటి మంగమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కాకరపర్రి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా కాకరపురం గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించిన మొదటి కుటుంబం శ్రీ బండి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి, రెండవ కుటుంబం శ్రీ కాపక రామారావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కాకరపురం సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉసులుమర్రు గ్రామంలో స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ చోడుపినేడి సూర్యనారాయణ, శ్రీమతి లక్ష్మి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పడాల శ్రీనివాసరావు, శ్రీమతి రామలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దోమతెర అనుకొండ తండ్రి శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పొల్లా ధనలక్ష్మి, కుమారుడు ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ చోడుపినేడి సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పడాల శ్రీనివాసరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దోమతెర అనకొండ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి పొల్లా ధనలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఆకుల సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల సత్యబాబు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చోడుపినేటి రామాంజనేయులు, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మునే వెంకట దుర్గారావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వేల్పూరు సూర్యనారాయణ, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పొల్లా నారాయణరావు, శ్రీమతి వీర మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల నాగేశ్వరరావు, శ్రీమతి కనకదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడబాల రాఘవేంద్ర, శ్రీమతి యమునా సాయిదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఉసులుమర్రు సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వలతో సత్కరించిన ఉసులుమర్రు సభ్యులు 4 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ చోడుపినేడి సూర్యనారాయణ గారికి వారి కుటుంబ సభ్యులకి, రెండవ కుటుంబం శ్రీ పడాల శ్రీనివాసరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, మూడవ కుటుంబం శ్రీ దోమతెర అనకొండ గారికి వారి కుటుంబ సభ్యులకి, 4వ కుటుంబం శ్రీమతి పొల్లా ధనలక్ష్మి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఉసులుమర్రు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వేలువెన్ను గ్రామంలో స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఆకుల రాజు, శ్రీమతి వీరవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వట్టిపాల కుమారస్వామి, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వట్టిపాల నాగేశ్వరరావు, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట బాలాజీ, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు, గోపాలపురం నుండి శ్రీ రొంగల వెంకటరావు, శ్రీమతి నాగమణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రొత్తుల సూర్యారావు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మాకిరెడ్డి వెంకటేశ్వరరావు, శ్రీమతి పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మాకిరెడ్డి శ్రీనివాసు, శ్రీమతి కోట వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా విశాఖోడేరు నుండి శ్రీ తోట రామ్మోహన్ రావు, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, తాడేపులగూడు నుండి శ్రీ ఉంగరాల వెంకటేశ్వరరావు, శ్రీమతి విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, పైడిపేరు నుండి శ్రీ సత్యనీడి ధర్మరాజు, శ్రీమతి జానకమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, నిడదవోలు నుండి శ్రీ జనతా నారాయణరావు, శ్రీమతి సాయిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కొత్తూరు నుండి శ్రీ మాసాబత్తుల సూర్యనారాయణ, శ్రీమతి అచ్చమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, మామిడూరు నుండి శ్రీ రాగు రాంబాబు, శ్రీమతి రత్నమాణిక్యం మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న వేలువెన్ను సభ్యులకి గోపాలపురం, విశాఖోడేరు, తాడేపల్లిగూడెం, పైడిపర్రు, నిడదవోలు, కొత్తూరు, మామిడూరు ఈ గ్రామాల సభ్యులందరూ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన అంతా కూడా విజయవంతం అవడానికి
ఎంతో కృషి చేసినటువంటి రేలంగి, కొమరవరం, కండవల్లి, మల్లేశ్వరం, నల్లాకరవారపాలెం, ముక్కామల, కాకరపర్రు, ఉసుల్మర్రు, వేలువెన్ను తదితర గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ కమిటీల సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ ఆకుల వెంకటరామారావు అనే రాంబాబు గారు, శ్రీ నిడదవోలు సూర్యభాస్కర్రావు గారు అనే సూరిబాబు గారు, డివిజన్ కన్వీనర్ శ్రీ రామ్శెట్టి పెదకాపు గారు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారులకు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు సంపూర్ణ లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి
దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.